ఇక్కడ ఇది మొత్తం టోటల్గా 28 ఎకరాలు. ఎక్కడ బోరు పడలేదు వాటర్కి. వాళ్ళు ఓనర్ ట్రై చేస్తే నేను ఎందుకు మరి 10 ఎకరాలు కొన్నాను నీళ్లు లేని ప్లేస్లోను అని అనిపించింది. దైవ సంకల్పం. ఎక్కడైతే నేను థింక్ చేసి బోర్ వేసానో 7 చోట్ల 7 బోర్లు పండి 600 అడుగులు 700 అడుగులు ఒక చోట 1300 అడుగులకు కూడా వెళ్ళా పండి. ఇవాళ ఆ నీళ్లతోనే ఆ వాటర్తోనే ఈ కన్స్ట్రక్షన్ కానీ లేబర్ కానీ స్నానాలు కానీ ఇవాళ ఈ రిసార్ట్ కానీ రన్ అవుతుంది. మీకు కూడా తెలిసిన విషయమే. కరెంట్ అంటూ లేకపోతే కూడా జనరేటర్ పెట్టి కరెంటుని మీరు ఉత్పత్తి చేయగలుగుతారు. అవునండి. కానీ నీళ్లు లేకపోతే మనం ఏం చేయలేం. మానవ జీవితంలో మనుగడ లేదు అంటాను చూడండి. కరెక్ట్. అది తెలిసి కొన్నానా తెలియక కొన్నానా నీళ్లు లేని చోట ఎందుకు కొన్నామంటే ఆ రోజులు రాలా. కానీ దైవ సంకల్పంతో ఎక్కడ బోరేస్తే అక్కడ నీళ్లు పడి అది అదృష్టం. ఇవాళ నిజంగా చిన్నజీర స్వామి గారు చెప్పింది ఈ స్థలంలో ఒక ప్రత్యేకత ఉంది, ప్రశస్తత ఉంది అని అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది. అవును, లేకపోతే బోర్లు ఎన్ని పండి ఇక్కడ ఎట్టా పండి ఎంత వాటర్ క్రియేట్ చేసాము అనేది నాకు ఇవాళ నిజంగా చాలా చాలా సంతోషమైన విషయం సార్.